మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన గారు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. జనసేనానిపై యుద్ధం ప్రకటించారు. అతనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మహాసేన రాజేష్ పూనుకున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. మహాసేన పేరుతో మీడియా సంస్థను ఏర్పాటు చేసిన రాజేష్ దళితుల కోసం బలమైన వాయిస్ వినిపించాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. 2019 ఎన్నికల్లో జగన్కు మద్దతుగా నిలిచాడు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీకి వ్యతిరేకంగా మారిపోయాడు మహాసేన రాజేష్. గత 5 ఏళ్లుగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేశాడు. మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. పవన్కు మద్దతుగా నిలుస్తూ జనసేనలో కూడా చేరనున్నట్లు సంకేతాలిచ్చాడు. అయితే అనూహ్యంగా టీడీపీలో చేరాడు. ఆ పార్టీ తరపున పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆయన పాత వీడియోలు కొన్ని వైరల్ అవ్వడంతో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కొద్ది రోజులకే టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళింది. టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో మహాసేన రాజేష్ అసహనానికి లోనయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సొంతగా అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఒకంత ఆశ్చర్యపడేలా చేశాడు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నాడు. టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మహాసేన రాజేష్ కీలక ప్రకటన చేశారు. కూటమిలో ప్రకంపనలు రేపారు. గౌరవనీయులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన, వారు మాట్లాడుతున్న మాటలకి ఒక మహాసేన వ్యవస్థాపకుడిగా ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల తరపున పోరాడిన ఒక ఆర్గనైజేషన్ తరపున వారికి మేము ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో అది ఉపసంహరించుకుంటున్నాం జనసేన వరకు మాత్రమే. అయితే ఇన్నాళ్ళు ఇదే జనసేన అధినేతపై అభిమానం చూపారో అదే పవన్ పై ఇప్పుడు యుద్ధం ప్రకటించారు మహాసేన రాజేష్. పవన్ తనను నమ్ముకున్న జనం కోసం నిలబడని, ఈ విషయంలో సీఎం జగన్ బెటర్ అని ప్రకటించారు. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తానని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా పిఠాపురంలో పవన్ గ్యారంటీగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అయితే రోజుకో ప్రకటన, పూటకో యూటర్న్తో మహాసేన రాజేష్ క్రెడిబిలిటీ కోల్పోతున్నారని, ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మహాసేన రాజేష్ ప్రకటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే మహాసేన రాజేష్ వెనుక వైసీపీ ఉందని, వారి ప్రోదల్పంతోనే కీలకమైన ఎన్నికల వేళ ఇలా రాజేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్ముడుపోయి పవన్పై బురద జల్లుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.